ఆధారాలు లేకుండా పెద్దిరెడ్డి కుటుంబంపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి. డీఐజీ, సిఐడి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ విచారణ ఏమైందని ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులు పని పట్టుకుని వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, వారు వాస్తవాలు గ్రహించి విమర్శలు చేయాలని చురకలంటించారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాదాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా క్వశ్చన్ చేశారు అంటే మాకేం జరుగుతుంది అనేటువంటి ఆ భయోత్పాతాన్ని ప్రభుత్వం సృష్టించింది. దానివల్ల కొంతమంది ముందుకు రాలేకపోతున్నారు. ఎప్పుడు భయంతో ఎప్పుడు పరిపాలన సాగించకూడదు. ప్రేమతో ఏమాత్రం నిష్కల్మషంగా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగించాలా. ఈవెన్ అధికారులు అయితే వాళ్ళు కూడా అదేవిధంగా కూడా రెస్పాండ్ అవ్వాలా. అంతేగాని ఒక స్కేర్ క్రియేట్ చేసి ఏదో మనం పోయి అడిగినాము అనేటువంటి వాళ్ళ మనం ఏమైనా క్వశ్చన్ చేసి ఇట్లా ఉంది నేను చెప్పినామంటే మా మీదకి ఎప్పుడు వచ్చింది భయం అనేది చాలా మందిలో ఉంది. మీరు అన్నది చాలా వాస్తవం. ఈరోజు కూడా 95% ఆఫ్ ది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ అడగడానికి కారణం మీ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. నేను సమర్థించడం అనే ప్రశ్నే లేదు. ఇడా ఇప్పుడు నేను సమర్థించిన ఏముందండి? నేను సమర్థిస్తే విచారణ అధికారులు లేకపోతే కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీనో వాళ్ళకి గ్రీన్ సర్టిఫికేట్ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వదు కదా. ఖచ్చితంగా నువ్వు ఏం లేదని చెప్పి వాళ్ళు కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉండాలంటే కాంటాక్ట్ బాగుండాలి. అంతేకాని నేను చెప్తానో ఇంకోటి చెప్తానో జరిగే పని కాదు. అది మీకు రికార్డ్స్ చెప్పాలా, వాళ్ళు చేసినారా లేదా, దాంట్లో అభియోగాలు కరెక్టా లేదని విచారణ అధికారి ప్రూవ్ చేయాలి. అది నా చేతిలో లేదు. అది మేము మాత్రం